అందరికీ నమస్కారం అండి. నాదో చిన్న విన్నపం, దయచేసి గ్రహిస్తారని కోరుచున్నాను. పబ్లిక్ డెమోక్రసీ, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈరోజు కక్షలు, కుతంత్రాలు, రకరకాల విధానాలతో ఈరోజు రాష్ట్రం అట్టడుగుతుంది. దీనికి కారణం అన్ని పార్టీల వాళ్ళు కావచ్చు. ఎందుకంటే పార్టీలు నడుపుతున్న వాళ్ళు ఈరోజు హార్ష్గా మాట్లాడితేనే అది ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజలు మాకు ఓటేస్తారు అనే భావనతో ఉన్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మంచి చెడుల మిళితము పాపపుణ్య ఫలితం అని పెద్దలు చెప్పారు. ఆ విధానంతో మనం ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా మంచి వ్యక్తి. ఆయన నోటంట ఎప్పుడు కూడా తప్పుడు మాటలు రాలేదు, అలా రావు కూడా. ఎందుకంటే ఆయన బైబిల్ని అధ్యయనం చేసి బైబిల్ తాలూకు విధానాలతో ముందుకెళ్తున్నారు. అలాగే అత్యంత భక్తిపరులుగా ధ్యానం చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడిని కూడా అంటారు. ఆయన కూడా ఈరోజు అమ్మల్ని అబ్బల్ని తిట్టిన పరిస్థితి, తప్పుడుగా పుట్టావు అన్న మాటలు విన్నాం. అలాగే చిన్న పిల్లడిని పెట్టి బూతులు తిట్టించిన ఆ చరిత్ర కూడా చూసాం. మీరు కూడా నెమరు వేసుకోండి. ఇక నుండి అన్నిటికీ స్వాస్తి పలుకుదాం, ఆరోగ్యకరమైన రాజకీయాలు తీసుకొద్దాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన చాలా స్మూత్గా పెరిగిన వ్యక్తి, కష్టం సుఖం తెలీదు. అసలు దారిద్ర్య రేఖ దిగువన ఉండే వాళ్ళు ఎలాగుంటారు అనేది కూడా తెలియని వ్యక్తిత్వం అయింది. ఆయనకు ఒక విమర్శ అనేసరికల్లా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజకీయానికి సినీ రంగానికి చాలా తేడా ఉంది. సినీ రంగంలో మనం 10 నిమిషాల్లో ముఖ్యమంత్రి అయిపోవచ్చు, 20 నిమిషాల్లో ప్రధానమంత్రి అయిపోవచ్చు, రౌడీ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. మా పార్టీ శ్రేణులకైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వైలెన్స్ తీసుకురావద్దని చెప్తున్నారు. నేను కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు జగన్ బ్రిగేడ్ అని పెట్టాను. నాకు జగన్ గారన్నా, జగన్ గారి నాయన గారన్నా చాలా ఇష్టం. దయచేసి వైసీపీ శ్రేణులు ఎవరు కూడా భాష చూసుకోండి. మీరు విమర్శలు చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం మాట్లాడే మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో ఉండకూడదు. మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొద్దాం. ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా మనం నడుచుకోకూడదని నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లోకల్గా అనేక పరిణామాలు జరుగుతాయి. ఆ పరిణామాలని బట్టి మీరు మాట్లాడేస్తుంటారు. ఇది అయితే కరెక్ట్ కాదు. సమయోచితమైన నిర్ణయాలు, సమయ పరంగా ఉండటం అనేది నేర్చుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే నేను 32 సంవత్సరాల రాజకీయ అనుభవం గల వ్యక్తిని. చాలామందిని చూసుకొచ్చాను. ఇలా హార్ష్నెస్గా మాట్లాడే వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోయారు. మంచితనం, మానవత్వం అన్నది మనకు ముఖ్యం. గాంధీ గారు కళ్ళగన్న స్వరాజ్యం అంటే సచివాలయ వ్యవస్థ. అటువంటి వ్యవస్థల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానం మనకు కనిపిస్తుంది. టీడీపీ గవర్నమెంట్ కూడా ప్రజలకు చేరువై మంచి పనులు చేస్తే సంతోషమే. కానీ ఈ విధంగా టార్గెట్ చేసి వ్యవహరించకుండా ముందుకెళ్ళాలని, ఇక నుండి ఆరోగ్యకరమైన రాజకీయం జరగాలని కోరుతూ మీ సుధాకర్. ధన్యవాదాలు.